రేణుకి మా వదిలికి జ్వరం తగిలింది, దోశ తరగదని ఇడ్లీకి నానబెట్టి రుబ్బుతారు. మామా కొంచెం ఎంతో కొంచెం నోరు పూసిందండి పాపం. ఇక తినట్లు ఎంతో కొంచెం కొంచెం వేడివేడి తిందనుకోండి కొంచెం మంచిగా ఉంటుంది. చెప్తే తెచ్చేటోండిగా లేదా ఎంతో కొంచెం తినాల్సిందే. తిని కొంచెం జ్వరాలండి అందరికి. మా అక్కకి మన జ్వరం వచ్చి తగ్గిపోయింది కానీ కొంచెం అసలు ఎట్లా అయిపోయింది అనుకున్నారు మనిషి, అసలు కోలుకున్నట్టు అయిపోయింది. నేను గిరి పేషెంట్కి వెళ్ళి మొక్కాను, కొంచెం నిజంగా కోలుకుంది. ఇంకా మా వేడికి కొంచెం జ్వరం ఉంది, అదేంటి లోపల చల్లగా ఏసీ అని చెప్పి ఇక్కడే పడుతుంది. ఏం కూర చేసే పెట్టగా సార్ వచ్చి కొంచెం తిని నోరు అట్లే ఉంటుంది అక్క. కొంచెం ముద్దలు తింటే ఇంత పెద్ద లేపుతుంది అసలు బరువు ఉంటే. ఎంత గ్లాస్ అక్కకి నాకు ఈ ఎప్పుడు దసరా వస్తుందంటే భయం వేస్తుంది. ఈసారి ముందే వేసింది. నాకు దసరా వస్తుందంటే భయం, పిల్లలకి జ్వరాలు వస్తాయని. బతుకమ్మ దసరా టైంలో పిల్లలకి బాగా జ్వరాలు వస్తాయని భయం. ఇప్పుడు ఏంటంటే నొప్పులు పాపం ఒళ్ళు నొప్పులు అండి, ఒళ్ళు నొప్పులతో వస్తున్న జ్వరాలు. ఆ జ్వరాలు ఎట్లా అంటే అసలు ఈ చికెన్ గున్యా టైప్లో అనమాట. నొప్పులు అసలు కూర్చున్నట్టే నిలబడినట్టే ఉంటుంది అనమాట. నాకైతే ఇట్లా పట్టుకోలేకపోతుంది పాపం. రెండు పెద్ద పెద్ద ముద్దలు అందుకే పెడుతున్నాక దబ్బుకు వెళ్తే అయిపోయింది. కొంచెం కొంచెం అయిపోయింది. కారం వేయలే, నీకు నోరు పూసినా తలిపిస్తుంది కొంచెం. 2 గ్లూకోజ్ ఎక్కినాయి, 2 గ్లూకోజ్ ఎక్కినాయి. అదే అదే ఇది ఒక మంది అనుకుని ఎంత టిఫిన్ చేసినా ఇక కొంచెం అయిపోయింది. మమ్మీ చందం తీసుకురా కొంచెం ఇక కొంచెం పులుపులు 2 ముద్దలు ఇంకా 2 ముద్దలు గురించి ఇక్కడ ఉంది పులుసుంది. అన్నం పెట్టుకొని రా. మా రేణు ఏమో పాపం మా అక్కని హాస్పిటల్ తీసుకెళ్తానే, నేను అందుబాటులో లేను. రేణు హాస్పిటల్ తీసుకెళ్ళింది. మా బావ వాళ్ళు కూడా ఇంట్లో వండి పెట్టి అంత బాగా చూస్తున్నాను. మేమే రమ్మన్నాం, ఒక 4 రోజులు చూసుకుంటాం. ఇక్కడ అయిపోయింది కొంచెమే, 4 రోజులు చూసుకున్నాము. అసలు బాగాలే కదా ఉంటారు. అసలు చేసేటోళ్ళు లేరు. చేతిగాడేమో బయట సాంబార్ కొనుక్కొచ్చుకొని తిన్నాడంట. నేను మొన్నటి నుంచి మొత్తుకుంటున్నా, ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా ఇంటికి రా అని. ఉన్నది ఒక్కటే జన్మ, మళ్ళీ చెప్తున్నాను, ఉన్నది ఒక్కటే జన్మ. ఆ జన్మలో 50 సంవత్సరాల వరకు మాత్రమే కరెక్ట్గా అన్నిటికీ తెలుస్తుంది. ఏంటో అండి, డబ్బు అనేది వస్తుంది పోతుంది, అది విషయం కాదు. డబ్బు అనేది ముఖ్యమే, కానీ కొన్ని బంధాలు అనేది కొంతమందికి అసలు అర్థం కాదు, జీవితంలో అర్థం కాదు, ఏందో అర్థం కాదు. అసలు నాకు చిరాకు వస్తుంది. ఒక్కోసారి ఇప్పుడు పెద్ద వీడియో తీసి పెడతాను, నాకు కోపం వస్తుంది. ఏం మనిషి, మన ఇంట్లో వాళ్ళకి ఇది ఒక లెక్క, వేరే వాళ్ళకి ఇది ఒక లెక్క. ఇంకా నా వదిన వస్తుంది, మా అక్క వస్తుందని కొంచెం 2-3 రకాలు చేసి పెట్టిందండి. ఇదే పులుపు కొంచెం నోటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం కారం తక్కువ వేసింది. అంటే 2-3 రోజులు అన్నం తినట్లేదు కదా. అసలు చేతిగాడు కూడా చూడండి ఎట్లయిండో. మా అయ్య వాళ్ళ అమ్మకి బాగాలేదుగా, ఇక ఎట్లనే అయిపోయింది మనిషి, చాలా ఇదైపోయింది. సో ఇదన్నమాట, కొంచెం చిన్నగా తినిపిస్తాను ఆకలికి. సో
అత్త చెప్పి పడ్డా చూపిస్తాం ఇంకా స్క్రీన్ షాట్ తీసుకున్నా ఇస్తావా అన్నం కూడా ఆకలి అవుతుందని అన్నం అయితే తింటుంది. అది జ్వరం వచ్చినప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు కొంచెం ఓపిక ఇంట్లో పని చేయటం కొంచెం మనకి వండి పెడితే అది తిరిగిపోతుందని అందుకే నేను చెప్తూ ఉంటా ఆడపిల్లలకి ఎప్పటికైనా అమ్మ ఉండాలి, కొంచెం అమ్మ చూసుకుంటే వేరు అన్నదమ్ములు చూసుకున్నది వేరు అనేది నిజమేనండి. ఎంతైనా బాగా లేకపోతే తల్లి రావటమో లేకపోతే మన దగ్గరికి అమ్మ రావటమో లేకపోతే మనం అక్కడికి వెళ్ళి ఉండి చూసుకునేది వేరు ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటా. అందుకే 4 రోజుల నుండి మా వద్ద మీరు రమ్మంటున్నా కానీ రావటం కుదరట. అందులో మా రేణుకు కూడా 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. 4 రోజుల నుండి రావద్దునా నేను చూసుకుంటా అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. రేణుకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తా అన్నది. నిన్న కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినాం చాలా కావట్లేదు కదా ఇక్కడికి రా నేను చూసుకుంటా ఏం కాదు అది అన్నా కూడా మళ్ళీ అంతలోకి రేణుకి జ్వరం వచ్చింది. మళ్ళీ నేను హాస్పిటల్లో చూపించుకొని ఇంత ముందే వచ్చాను. ఒక 4 రోజులు నా దగ్గర ఉండలేదని చెప్తే ఇవాళ వచ్చింది. 10 సార్లు చేయండి వచ్చింది ఫోను. అన్నయ్య ఉండాలి అన్నయ్య చూసుకుంటాలే అంటే ఎంతైనా అన్నయ్య చూసుకుంది వేరుంటది, మనం దగ్గర ఉండి చూసుకున్నది వేరు. కొంచెం తినకపోయినా అద్దిని ఇద్దని కొంచెం బతిమలాడి తినిపించడం అది ఉంటది. సో జ్వరాలు వస్తున్నాయండి, వేడి నీళ్ళు తాగండి, బయట ఫుడ్ ఏం తినకండి, ఇంట్లో ఫుడ్ తినండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సీజన్ ఇప్పుడు జ్వరాల సీజన్ కాబట్టి చన్నీళ్ళతో స్నానాలు చేయకండి. ఎందుకంటే ఈ వర్షాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నవి. నీళ్లు కూడా మనకి కాగబెట్టుకొని తాగితే మంచిది ఇంకా ఆరోగ్యానికి. మాకు మజ్జిగ తాగిద్దండి కొంచెం కలిపినా. అవునా పాలు వేడి చేసి నేనండి ఇది అనమాట. జాగ్రత్తగా ఉండండి. కొంచెం జ్వరాలు వస్తే దగ్గర కొంచెం టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జ్వరాలు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నీరసం ఉంటుంది. అంత నీరసంతో ఇంట్లో పని చేసుకోవాలన్న కష్టమే కాబట్టి కొంచెం ఇంట్లో భర్తలు ఉంటే భార్యని కొంచెం హెల్ప్ చేయండి. ఓకే అయిపోయిందా మామ అయిపోయిందా? అసలు ఇంట్లో తినిపించినా తినట్లే. ఇంట్లో చూడు మా చేతు కూడా అప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఎంత బాగున్నాడో, బుగ్గలు గిగ్గలు పొట్టొచ్చి పక్కకి ఎండిపోయింది. మళ్ళీ వీడికి కూడా జ్వరం వచ్చిందంట ఒక 4 రోజులు. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వీళ్ళందరికి వచ్చింది. ఫస్ట్ వీడికి వచ్చిందండి. వీడికి వచ్చిన తర్వాత మా అక్కకి వచ్చింది. మా అక్కకి వచ్చినప్పుడు రేణుకి వచ్చింది. ఇప్పుడు కొంతమంది వైరల్ ఫీవర్ వాళ్ళు మా ఇంటికి వస్తే జ్వరాలు వస్తాయి మరి ఏం చేస్తామండి? బంధాలు బంధుత్వాలు తెంపుకుంటామా? జ్వరం అనేది కామనంగా వస్తుంది. బంధాలు బంధుత్వాలు తెంపుకుంటామా అండి? నేనైతే అట్లా కాదు, నేను అసలు కానే కాదు. అంత దేవుడు. నిన్న ఇంకా గిరి ప్రదర్శనకి వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే కొన్నిటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. వేడి ఉంది చేతి నువ్వు కూడా అన్నం తిందురా.